విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ వ్యాధితస్యౌషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్య చ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. సదా సర్వదా గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఎంతగా మనం ఆచరిస్తామో, త్రివిక్రమనామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క కైంకర్యాన్ని ఈ జ్యేష్ఠ మాసంలో ఎంతగా అయితే చేస్తామో అంతగా మన జీవితాన్ని ధర్మ మార్గంలో ఉంచుకోగలిగేటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందగలం. భగవత్ కైంకర్యం అనేటువంటిది మనకు ధర్మం. ధర్మం అనేటువంటిది ఎలాంటిది అంటే మనకు ఒక మిత్రము లాంటిది, మిత్రుడు. మనకు నిజమైనటువంటి మిత్రుడు ఎవరో తెలుసా అండి? మనం అనుకుంటాం ఎవరు నిజమైన మిత్రుడు అంటే కష్టాలలో సుఖాలలో ఎప్పటికప్పుడు మనల్ని ఎలా ఉంచాలో అలా ఉంచుతూ మంచి మాటలు చెప్తూ ఆనందంగా మనకు తోడుండేటువంటి వారిని మిత్రుడు అని అంటాం. కానీ లోకంలో ఈ తత్వానికి చాలా అర్థాలు మారిపోతూ. నిజమైనటువంటి మిత్రుడెవరు అంటే మనల్ని ధర్మంలో నిలబెట్టేవాడు. అసలు ధర్మమే నిజమైన మిత్రుడు. అందుకే ఈ మిత్రస్థాయిని కూడా శాస్త్రం ఇలా చెప్తోంది చూడండి. విద్యామిత్రం ప్రవాసేషు. నువ్వు దేశ విదేశాలు అనేకానేక ప్రాంతాలు తిరగాలంటే అక్కడ నీకు మంచి మిత్రుడు ఎవరు ఉంటారు అంటే విద్య. నీలో ఉండేటువంటి విద్య నీకు మిత్రుడుగా ఉండి నీవెక్కడికి వెళ్ళినా కూడా నీకు సౌఖ్యాన్ని, ఆనందాన్ని, నీకేం కావాలో అవి తెచ్చిపెట్టగలుగుతుంది. అంతే కదా, మనము ఈ తెలుగు రాష్ట్రము నుండి వేరొక రాష్ట్రములకు వెళ్ళినప్పుడు భాష మనకు రాకపోతే ఏం చేస్తాం? అదే విద్యావంతులమయ్యి మనకు భాష వచ్చి ఉంటే ఎక్కడ ఉన్నా కూడా మనం బాగా ఉండగలం. కనుక విద్య మన ప్రాంతము నుండి ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మనకు మిత్రుడుగా ఉంటుంది. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ. నీవు ఇంట్లో ఉండాలి అంటే నీకు మంచి మిత్రుడు ఎవరు అంటే భార్య, భార్యకైతే భర్త. ఇంట్లో చాలా ఆనందంగా వారి ద్వారా మనం ఉండగలుగుతాం. అదేవిధంగా వ్యాధితస్య ఔషధం మిత్రం. ఒకవేళ కాలగమనంలో కర్మ ఫలవశాత్ ఏదైనా రోగము కనుక మనకు వస్తే అప్పుడు మనకు మిత్రము ఎవరు అంటే ఔషధం. కానీ సర్వకాల సర్వావస్థల యందు మరణానంతరము కూడా నీకు మిత్రుడెవరు అంటే ధర్మం అన్నారు. ధర్మము చూడండి, నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు అది మిత్రము. నీవు ఇంట్లో ఉన్నా నీకు అదే మిత్రము. నీవు బయటకు వెళ్ళినా నీకు అదే మిత్రము. నీకు రోగం వచ్చినా ధర్మమే మిత్రము. నీవు చివరికి పడుకొని ఉన్నా ధర్మమే మిత్రము. చివరికి కాలగమనంలో నీవు కలిసిపోయి శరీర త్యాగము చేసిన తరువాత కూడా నీకు మిత్రము ఎవరు అంటే ధర్మము. కనుక నిజమైనటువంటి మిత్రుడు మనకు ఎవరంటే మన స్వధర్మము మాత్రం. కనుక మన స్వధర్మంతో స్నేహం చేయగలిగేటువంటి స్థితి కనుక మనం పొందాము అనంటే నిజంగా వారి జీవితము చాలా ఆనందదాయి. కనుక మన స్వధర్మంతో స్నేహం చేయగలిగేటువంటి స్థితిని, అదృష్టాన్ని మనకు కలిగించమని చెప్పి ఆ గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాల్లో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున
జూలై 1వ తేదీ నిజ జ్యేష్ఠ మాస కృష్ణపక్ష పాడ్యమి తిథి. పాడ్యమి తిథికి అధిదేవత ఎవరు అనంటే అగ్నిదేవుడు. ఈ రోజున అగ్న్యారాధనము మనకు ఉత్తమమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. గంగాదేవి ఈ నక్షత్రానికి అధిదేవత. శివుని యొక్క శిరస్సు మీద ఉండేటువంటి గంగ, విష్ణు పాదోద్భవి అయినటువంటి ఆ గంగాదేవి యొక్క ఆరాధన ఈ రోజున మనకు చక్కనైనటువంటి ఫలాన్ని, పుణ్యఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం బుధవారం. తులసీదళములతో మహావిష్ణువు యొక్క ఆరాధన మనకు మోక్షప్రదమవుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ప్రియ భగవద్బంధువులారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు శ్రీ వెంకటేశ సుప్రభాతంలో ఉన్నటువంటి ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా తిరుమల క్షేత్రంలో ఎంతో వైభవంగా సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. సుప్రభాత సేవలో పఠించేటువంటి శ్లోకాలు మనకు ఎంతో శ్రవణపేయాలుగా ఉంటాయి. అందులో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి, ఎలా అందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు అని మనం తెలుసుకోవాలనేటువంటి ఉబలాటంతో లక్ష్మ బ్రహ్మాదయ సురవరాహ సమహర్షయస్తే సంతః సనందనముఖాస్త్వథ యోగివర్యాః ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం బ్రహ్మాదయః సురవరాహ సమహర్షయస్తే. ఎంతో అద్భుతంగా చెప్తున్నారు అన్నన్ స్వామి వారు. బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు, ఆయన మనకి ఏమైనా ఇస్తాడు అని మనం అనుకోవచ్చు. సృష్టి చెయ్యమని భగవంతుని యొక్క ఆదేశం కనుక వారి వారి కర్మానుగుణంగా సృష్టి చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈనాడు ఎక్కడ ఉన్నారంటే స్వామివారి యొక్క సుప్రభాత సేవలో నిలుచుకుని ఉన్నారట. తిరుమల క్షేత్రంలో ఒక సంప్రదాయం ఉందండి, అన్ని చోట్ల ఉండొచ్చు. రాత్రి ఏకాంత సేవ అయిన తర్వాత ఒక వెండి పాత్రలో తీర్థం పెట్టేస్తారు, అలాగే చందనం అంతా పెట్టేస్తారు. ఏమిటంటే రాత్రి బ్రహ్మదేవుడు స్వామివారిని పూజిస్తాడు. తెల్లవారి ఆ తీర్థం మనం తీసుకుంటే ఎంతో ఉత్తమోత్తమం. అందరికీ దొరకదు, కొంతమందికే దొరుకుతుంది. రాత్రి బ్రహ్మదేవుని యొక్క ఆరాధన కొరకు, అంటే బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ఆరాధిస్తాడు కనుక అర్చకులు ఏకాంత సేవైన తర్వాత ఆ తలుపులు మూసే ఆ సందర్భంలో ఒక వెండి గిన్నెలో నీళ్లనంతా కూడా నింపి చందనమంతా కూడా పెట్టి వెళ్ళిపోతారట.
ఆ సమయంలో రాత్రి బ్రహ్మదేవుడు వచ్చి ఆరాధిస్తాడు అని మనకు ఆగమ శాస్త్రం తెలుపుతున్నది. అందువల్ల బ్రహ్మాదయ చేసిన తర్వాత తెల్లవారి మళ్ళీ సుప్రభాత సేవకి సిద్ధంగా ఉంటారు. వీళ్ళందరూ కూడా బ్రహ్మాదయ సురవరాహ సమహర్షయ తే. సురవరులు అంటే దేవతలు, సురాహ అంటే దేవతలు, సురవరులు అంటే దేవతల్లో శ్రేష్ఠులు. ఎవరు? ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు, వాయువు, వీళ్ళందరూ కూడా దేవతా శ్రేష్ఠులుగా చెప్పబడుతున్నారు. అందరూ కూడా భగవంతుని పూజిస్తూ ఉన్నారు. ఇంద్రుణ్ణి పూజించాలి అని అనుకున్నారు. అంటే ఇంద్రుణ్ణి మనం పూజిస్తే ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడు అని ఆ ద్వాపర యుగంలో గోపాలులందరూ కూడా అనుకునేవారు. అదే సమయంలో కృష్ణ భగవానుడు వచ్చి మీరు పూజించకండి, ఇంద్రుడిని పూజించండి. ఎవరిని పూజించాలి? ఆ గోవర్ధన పర్వతాన్ని పూజించండి అన్నారు. ఎందుకంటే ఆ గోవర్ధన పర్వతం అనేది అందరికీ కూడా ఆశ్రయంగా ఉంది. ఎంతో మంది ఆ పర్వతాన్ని ఆశ్రయించి ఉన్నారు. అలాగే తిరుమల క్షేత్రం వెంకటాచలం, ఇది వెంకట పర్వతం. ఈ వెంకట పర్వతాన్ని ఆశ్రయించి అనేకులు ఉన్నారు. ఇంద్రుడు కోపగించుకున్నాడు. నన్ను పూజించకుండా పర్వతాన్ని పూజిస్తున్నారా అని. కృష్ణుడు చెప్పచ్చు, నన్ను పూజించని చెప్పచ్చు, చెప్పలేదు. పర్వతాన్ని పూజించమన్నాడు. కోపం వచ్చింది ఇంద్రుడికి. ఏం చేశాడు ఇంద్రుడు? రాళ్ల వర్షాన్ని కురిపించాడు. భగవంతుడు కృష్ణ పరమాత్మ, ఆయన లీలా మానుష విగ్రహుడు కదా. ఆయన ఏం చేశాడు? చిటికెన వేలుతో ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని గోపాంగనలపై ఒక్క చినుకు పడనీయకుండా ఆ పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడాడు. ఇంద్రుడి యొక్క కోపం ఏమైనది? ఏమీ కాదు. 7 రోజుల పాటు స్వామి పట్టుకుని. అందుకే చెప్తూ ఉంటారు, రాళ్ల వర్షాన్ని కురిపించడం వలన ఆ పర్వతాన్ని గొడుగుగా పట్టుకున్నాడు స్వామి. అదే నీళ్ల వర్షాన్ని కురిపిస్తే సముద్రాన్ని గొడుగుగా పట్టుకుంటాట స్వామి. ఎంత అద్భుతం చూడండి. అందువల్ల పర్వతాన్ని పూజించడం అనేది తప్పు. ఇంద్రుడినే పూజించాలి. ఇంద్రుడి యొక్క అహంకారం పోయింది. వీళ్ళందరూ తెలుసు, అయ్యో మనం ఇంతవరకు ఇంద్రుడే అన్ని ఇస్తున్నాడు. ఆ ఇంద్రుడికి కూడా దేవుడు ఎవరు అంటే స్వామి పరమాత్మ, రాజాధిరాజు ఆయనే, దేవతలకంతా కూడా అధిపతి ఆయనే కదా అని అప్పుడు అందరికీ కనువిప్పు కలిగినది, జ్ఞానోదయం కలిగింది. ఆనాటి నుండి మనకు ఆశ్రయం ఇచ్చేటువంటి ఆ పర్వతాన్ని పూజిస్తూ ఉన్నారు. ఎంత సామాన్యమైనటువంటి పర్వతం కాదు. గోవర్ధన గిరి అని చెప్తూ ఉంటారే, అద్భుతమైనటువంటి పర్వతం. అంచేత ఇచ్చట బ్రహ్మాదయ సురవరాహ వాళ్ళందరూ కూడా సమహర్షయ తే, మహర్షులతో కూడినటువంటి వాళ్ళు అని అర్థం. మహర్షులు, మునులు, తాపసులు వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణే కోరుకుంటూ ఉంటారు. అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమ, కాశ్యప, అంగీరస ఋషయ సప్తఋషులు. సప్త పర్వతం అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి ఆ వెంకటాచలంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని బ్రహ్మాదులు, అదే ప్రకారంగా దేవతలు, అలాగే మహర్షులంతా కూడా పూజిస్తూ ఉన్నారు కదా. మనం మానవ మాత్రులం. పెద్ద పెద్ద వాళ్ళు పూజించేటప్పుడు మనం కూడా పూజించాలి, మనం కూడా ఆరాధించాలి. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ విగ్రహ విశేషాన్నంతా కూడా మనం దర్శించుకోవాలి. కనుక భక్తులైనటువంటి మనం అందరం కూడా ఈ శ్లోక పుష్పాన్ని స్వామివారి యొక్క పాదార విందములకు సమర్పించి మన యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే
సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి మన పెద్దలు చెప్తూ ఉంటారు, నాన్ ఋషి కురుతే కావ్యం అని. ఋషితుల్యుడైనటువంటి వాడు మాత్రమే కావ్య రచన చేయగలడు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథా స్మైరోచితే విశ్వం తథేదం పరివర్తన అని కూడా చెప్తూ ఉంటారు. కావ్య సృష్టి అన్నది బ్రహ్మ యొక్క సృష్టితో సమానమైనటువంటిది. అటువంటి ఋషితులు అయిన మహాకవులు మనకెందరో ఉన్నారు. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమవహంత్య విహతాం స్త్రీ వంశయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీపురుష సంపూజితావత్సురై భూయాసు పురుషోత్తమంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే. 11వ శతాబ్దంలో మహాకవి నన్నయ, వాగను శాసనుడు, ఆది కవి, ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి విశ్వనాథ వారు అన్నారు. సంస్కృతంలో శ్రీమద్ రామాయణంతో ఆది కవి వాల్మీకి. అదే ఆంధ్ర భాషలో, మన మాతృభాష తెలుగు భాషలో ఆదికవి నన్నయ. ఆ మహానుభావుడు మహాభారత ఆంధ్రీకరణం చేస్తూ ప్రప్రథమంగా ఈ దేవతా స్తోత్రంతో ప్రారంభించారు. శ్రీవాణి గిరిజాశ్చిరాయ లక్ష్మి సరస్వతి గౌరి. ఈ లక్ష్మీ సరస్వతి గౌరీ అమ్మవార్లకు భర్తలు ఎవరండి? పురుషోత్తమ, అంబుజభవ, శ్రీకంధర. శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, శంకరుడు, పరమశివుడు. ఈ మూరు వేదత్రయమూర్తయ స్త్రీపురుషాః, వేదముల చేత అర్చింపబడుతున్నటువంటి ఈ త్రిమూర్తులు, వారు లోకాలను పరిపాలన చేస్తున్నారు. లక్ష్మీదేవిని వక్షస్థలంలో వక్షో ముఖాంగా ఏషు, వక్షస్థలంలో లక్ష్మి శ్రీమన్నారాయణుడు ధరిస్తే, అంబుజభవుడు బ్రహ్మ సరస్వతి అమ్మవారిని జిహ్వాగ్రంపై ధరిస్తే, పరమశివుడు అర్ధభాగంలో ధరించాడు. అటువంటి త్రిమూర్తులు ఈ సమస్త సృష్టికి నియామకులై, శాసకులై, పరిపాలకులై, లయకారకులై ఉన్నటువంటి ఆ త్రిమూర్తులు సకల సృష్టిని మనందరినీ కూడా వారే రక్షిస్తూ ఉంటారు అనే భావనతో, సమస్త సన్మంగళాలు ప్రసాదిస్తూ ఉంటారు అనే భావంతో ఈ మహాభారత ఆంధ్రీకరణకు మహాకవి నన్నయ్య పూనుకున్నాడు. అంటే 1000 సంవత్సరాలు పైబడినటువంటి ఈ కావ్య జగత్తులో ప్రప్రథమంగా మహాకవి వాక్కు ఈ పద్యం. శారదరాత్రులు ఉజ్వల లసత్తర తారక హారపంక్తులం చారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంసు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి పూరముల అంబర పూరితంబులై అని శరదృతు వర్ణనలో అరణ్య పర్వంలో ఈ పద్యం ఉంది. ఇది నన్నయ మహాకవి యొక్క చివరి పద్యం. ఆ మహానుభావుడు చూడండి, ఈ సృష్టికి శాసకులు, పరిపాలకులు ముగ్గురున్నారు, త్రిమూర్తులు అంటూ
కవిత్రయమే భారతాంధ్రీకరణం చేశారు. ఈ సృష్టికి త్రిమూర్తులు ఎలాగో నన్నయ తిక్కన ఎర్రన మనకలాగా ఈ కావ్య సృష్టికి అది ఆయన అనుకోకుండా అప్రయత్నంగానే యాదృచ్ఛికంగా నన్నయ్య గారు పేర్కొన్నట్టే కదా. ఆ చివరి పద్యంలో కూడా అంబరపూరితంబులై అంటే పరపూరితంబులై అని కూడా అర్థం వస్తుంది అక్కడ. అంటే ఇంతవరకు నేను రచించాను, ఇంకా వేరే వాళ్ళు రచిస్తారు అనే అర్థం కూడా. అంటే మహాకవులు వారి యొక్క అంతరంగంలో భావంబర వీధి విస్తృత విహార అయినటువంటి అమ్మవారు ఆ వాగ్దేవి చరిస్తూ ఉంటారు కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాలకు అనుసంధానమైనటువంటి అనేక సన్నివేశ కల్పనలు కూడా వారి మాటల్లో వస్తూ ఉంటాయి అని మనకు తెలుస్తూ ఉంది. అటువంటి మహానుభావుడు ఋషితుల్యుడు ఈ నన్నయ. ఆయనకు నారాయణ భట్టు తోడైనాడు. మహాభారత ఆంధ్రీకరణకు వారు పూనుకున్నారు. ఆది సభ అరణ్యపర్వంలో కొంత భాగాన్ని చెప్పి ఆయన తరువు చాలించి ఉంటారు. కానీ అజరామర కీర్తి వహించాడు ఆయన, ఆ మహానుభావుడు. అటువంటి నన్నయ మహాకవి తెలుగు మాతృభాషగా కలిగినటువంటి అందరికీ కూడా, మహాభారతాన్ని ఆరాధించే అందరికీ కూడా, భారతీయ సంస్కృతిని ఆరాధించే ఎవరికైనా కూడా ఆయన ఒక ఆరాధ్యమూర్తిగా చరిత్రలో నిలిచాడు అని మనం గ్రహించాలి.